నమస్కారం. ఈరోజు నేను టమోటా పప్పు, కందిపప్పుతో టమోటా పప్పు ఎలా చేస్తారో చెప్తున్నాను. ముందుగా నేను కందిపప్పును కొద్దిగా వేయించి బాగా తర్వాత నీళ్లు పోసాను. కందిపప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఉడికాక చిన్న చిన్న ముక్కలుగా 2 టమాటాకాయలు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని 2 పచ్చిమిర్చి కూడా తరుక్కుని బాగా ఉడికిన పప్పులో వేసేది. ఎందుకంటే పప్పు ఉడుకుతున్నప్పుడు టమాటా వేస్తే పప్పు ఇంకా ఉడకదండి. అందుకని పప్పు బాగా మెత్తగా ఉడికాక టమాటాలు వేయాలి. ఆ టమాటా పప్పు చక్కగా టమాటాలతో కలిసి పప్పు బాగా ఉడికాక చిటికెడు పసుపు, చిటికెడు కారం, సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఇంగువ వేసాను. వేసాక పోపు ఏం చేశానంటే ఉప్పు కూడా అప్పుడే వేసానండి. పోపు మిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు 2 మిరపకాయలు ముక్కలుగా చేసుకున్నాను. అంటే 2 అంటే మేము తక్కువ తింటాం, అందుకోసం చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, అందుకోసం అని మిరపకాయలు, మినపప్పుకు 1/2 స్పూను, తర్వాత ఏమో జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసాను. వేసి పోపు వేయించేసి ఆ పోపు కలిపాను. ఈలోగా కొంచెం చింతపండు చిక్కగా నీళ్ళు తీసుకుని అవి కూడా స్టవ్ మీద ఉండగానే చింతపండు నీళ్ళు కూడా పోయాలి. స్టవ్ మీద ఉండగానే కొద్దిగా ఇంగువ పొడి వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను వినండి. వేయించిన కందిపప్పులో నీళ్లు పోసి టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి ఉడికాక కొద్దిగా చింతపండు నీళ్ళు పోసాను. పోసాక పసుపు, కారం, ఉప్పు వేసాను. వేసాక లాస్ట్లో ఇంగువ, నెయ్యి కూడా కలిపాను. పోపు ఏంటంటే మిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, అంతే. వీటి కాంబినేషన్గా వడియాలు అప్పడాలు ఉండాలి కదండి, లేకపోతే తినలేం కదా, అవి కూడా చేశాను. వేయించాను వడియాలు అప్పడాలు. ఈ టమోటా పప్పు చాలా బాగుంటుంది. నెయ్యి కూడా పప్పులోనే వేసాను, ఎందుకంటే కొంతమంది విడిగా వేసుకోరు. ఏమంటే చాలా కొత్తగా పెట్టిన ఛానల్, రకరకాల ఐటమ్స్ రోజు చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్లీజ్ క్లిక్ చేయండి. అప్పుడు నాకు సబ్స్క్రైబర్లు పెరిగితే నేను ఇంకా కొత్త చాలా చెప్పగలుగుతాను. ఓకేనండి, థ్యాంక్ యూ.